25 years బ్యాక్ నాది మీ అమ్మది లవ్ మ్యారేజ్. కళ్ళతో ప్రేమించుకుని నమ్మకంతో పెళ్లి చేసుకున్నాం. కానీ మీలా టెస్ట్ చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఈ మధ్య కాలంలో లివింగ్ టుగెదర్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లికి ముందు ఒకే ఇంట్లో మొగుడు పెళ్లాల్లా ఉండడం, ఒకరినొకరు టెస్ట్ చేసుకుని నచ్చితే పెళ్లి చేసుకోవడం, లేదంటే విడిపోవడం. దిస్ ఈజ్ రాంగ్ వే వరుణ్. దిస్ ఈస్ ద రైట్ వే. పెళ్ళైక ఒకరికొకరు ఇష్టం లేక అర్థం కాక ఇద్దరు రోజు గొడవపడి డైవర్స్ కోసం తిరిగే కంటే పెళ్లికి ముందే ఒకరినొకరు తెలుసుకొని అసలు పెళ్లి చేసుకుందామా వద్దా అని డిసైడ్ అవ్వడం చాలా మంచిది. ఇందాక నేను చూస్తున్నా, ఏం ఆలోచిస్తున్నావు? నేను నిన్ను పెళ్లి చూపుల్లో కలవకముందు 10 పెళ్లి చూపులు చూశాను. వాళ్ళందరూ పెళ్లి తర్వాత జాబ్ మానేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి నా ఫ్యూచర్ని వాళ్ళు డిసైడ్ చేశారు. అది నాకు నచ్చలేదు. దిస్ ఈజ్ యువర్ లైఫ్ శ్రావ్య. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు. అయినా నీ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్, నా ప్రొఫెషన్ స్టాక్ బ్రోకర్. నో ఈగోస్, నో డామినేషన్స్. పెళ్ళంటే భయమేస్తుంది. ఈవెన్ నాకు కూడా టెన్షన్గానే ఉంది. మ్యారేజ్ని క్యాన్సిల్ చేస్తే నో. హౌ అబౌట్ లివింగ్ టుగెదర్? వాట్? ఐ మీన్ మ్యారేజ్ తర్వాత నువ్వు ఎలా ఉంటావో, నీ ఇంపార్టెన్స్ ఏంటో, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో నాకు తెలీదు. ఆ సేమ్ లైక్ నేనెలా ఉంటానో, నేనెలా బిహేవ్ చేస్తానో నా గురించి నీకు తెలీదు. అదే ఒకరి గురించి ఒకరు తెలుసుకొని మ్యారేజ్ చేసేసుకుందాం. ఏమంటావు? ఎస్, దట్ ఈస్ గుడ్ ఐడియా. యా కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ ఎగిరే రెక్కల మనసే ఎదగూడు వీడి నాడే కదిలే కథనే ఇప్పుడే కదిలోన చేరి ప్రేమాడే. చిరునవ్వుల చిత్రం ఎదలో పోసిందే ప్రాణం. చిరువేకువ వెన్నెల కనులే బలచిందే ప్రాయం. ఎగిరే రెక్కల మనసే ఎదగూడు వీడి నాడే కదిలే కథనే ఇప్పుడే మదిలోన చేరి ప్రేమాడే. చెప్పు శ్రావ్య. వరుణ్, నేను షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, నేను మెయిల్ చేస్తాను, చెక్ చేసుకో. సహజమే సహజీవన పరిమళం, ప్రణయమే శృతి మించిన యౌవనం. ఓ సమీరాన వలపు తలపే కలలు గంటున్నదే. వర్ణాల కాలం వరసగూడి మనసు పడుతున్నదే. నీరా ప్రయాణం సుమధుర స్వభావం చేరే ప్రమాణం విరహపు విహారం. ఎగిరే రెక్కల మనసే ఎదగూడు వీడి నాడే కదిలే కథనే ఇప్పుడే మదిలోన చేరి ప్రేమాడే. చిరునవ్వుల చిత్రం ఎదలో పోసిందే ప్రాణం. చిరువేకువ వెన్నెల కనులే బలచిందే ప్రాయం. ఎగిరే రెక్కల మనసే ఎదగూడు వీడి నాడే కదిలే కథనే ఇప్పుడే మదిలోన చేరి ప్రేమాడే. వరుణ్, పెయిన్ ఎక్కువగా ఉంది, కొంచెం రుద్దవా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? నీ కాళ్ళు రుద్దడానికి నేను ఏమైనా సర్వెంట్నా, లేకపోతే నువ్వు కట్టుకున్న ముగుండు అనుకున్నావా? కాళ్ళు రుద్దాలంట, కాళ్ళు. ఒక రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండాలంటే ప్రేమ, నమ్మకం, బాధ్యత, అడ్జస్ట్మెంట్ అనేవి ఉండాలి. కానీ మీలా టెస్ట్ చేసుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే 100 మందిలో కేవలం 5-10 మందికి మాత్రమే పెళ్లిళ్ళవుతాయి. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు ఒకరినొకరు ప్రేమించుకొని అర్థం చేసుకుని పెళ్ళైన కొన్ని నెలలకే విడిపోయిన వాళ్ళు ఉన్నారు.
అలాగే పెళ్లి చూపుల్లో 1 అవర్లో ఒకరినొకరు చూసుకొని నమ్మకంతో పెళ్లి చేసుకుని జీవితాంతం బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఏది కరెక్ట్, ఏది రాంగ్? లివింగ్ టుగెదర్ అని మీరు అవగాహన కోసమా లేదా అవసరం కోసం వెళుతున్నారా అనేది మీకే తెలియాలి. నా దృష్టిలో అవగాహన కోసం అయితే అవసరం ఉండదు. అవసరం కోసం అయితేనే లివింగ్ టుగెదర్లోకి వెళ్తారు. అంటే మీ ఉద్దేశంలో మేం రాంగనా? ఏంటి ఇక్కడున్నావు? ఏమైంది నీకు? ఎందుకు చేసావిలా? పక్క వాళ్ళ పర్సనల్స్ తీయకూడదన్న కామన్ సెన్స్ నీకు లేదా? అదే నేను అడుగుతున్నాను. పక్క వాళ్ళని చీట్ చేయకూడదన్న బుద్ధి లేదా నీకు? దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దిస్ ఈజ్ మై బిజినెస్. ఐ am షేర్ హోల్డర్ ఆఫ్ యువర్ చీటెడ్ కంపెనీ. ఓ మై గాడ్, నువ్వు కూడా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసావా? ఆ రోజు నువ్వు కంపెనీ డీటెయిల్స్ అడిగినప్పుడు నేనైతే టెన్షన్లో ఉండి అందరికి ప్రమోట్ చేసినట్టే నీకు ప్రమోట్ చేశాను శ్రావ్య. శ్రావ్య, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఈ ఫైల్ చూసావా? ఎలా క్రియేట్ చేసావు, ఎలా ప్రమోట్ చేసావు, ఎలా అన్నది అన్ని ప్లాన్ చేసి క్రియేట్ చేసి చీట్ చేసావు. ఓ కమాన్ శ్రావ్య, ఇది ఇది ప్రతి కంపెనీలో కామన్ గా జరిగేదే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్. నీకు పార్ట్ ఆఫ్ ది బిజినెస్ కావచ్చు, కానీ మాకు రూపాయి కూడా పెట్టి మీ మీద పెట్టుకున్న నమ్మకం వరుణ్. ఐఎమ్ జస్ట్ అన్ ఎంప్లాయ్, నాట్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. ఓ, యువర్ ఓన్లీ ఎంప్లాయ్ ఆఫ్ ద కంపెనీయా? మరి ఎందుకు ప్రమోట్ చేసావు? నీ షేర్ ఎంత? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నా షేర్ ఎంత, నేను ఎందుకు కంపెనీని ప్రమోట్ చేశాను అని ఇలా ఇరిటేట్ చేసి మాట్లాడకు శ్రావ్య. కంపెనీ చెప్పింది చేయడం నా డ్యూటీ, దట్స్ ఇట్. ఇరిటేటెడ్గా మాట్లాడుకు. మరి నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ సంగతి ఏంటి? వాట్ ఎవర్, నువ్వు నన్ను కూడా చీట్ చేసావు. నీకంటే ఎక్కువ ఇరిటేషన్ నాకుంది. నాకు నిన్ను చీట్ చేసే ఉద్దేశం లేదు శ్రావ్య. ఆ రోజు అలా వర్క్ టెన్షన్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. నేనెప్పుడు మనీ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నీ మీద నమ్మకం గురించి ఆలోచిస్తున్నాను. హాయ్, కెన్ యూ గివ్ ఎ కంపెనీ? నీ కంపెనీ ఇవ్వడానికి నీ పెళ్ళాన్ని అనుకుంటున్నావా లేదా నీ కీప్ని అనుకుంటున్నావా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఓవర్గా బిహేవ్ చేయకు వరుణ్. కంపెనీ ఇవ్వమంటే ఏంటి అంత రెచ్చిపోతున్నావు? నువ్వెవర్రా నన్ను కంపెనీ ఇవ్వమని అడగడానికి? ఏంటి తెగ బిల్డప్ కొడుతున్నావు? నేను ఇప్పటి వరకు నిన్ను భరించడమే నీ అదృష్టమే. నిన్ను భరించడమే నీ అదృష్టం. నీకు చాలా సార్లు చెప్పి అది పర్సనల్ గా తీసుకోవద్దని. అయితే మమ్మల్ని అందరినీ చీట్ చేసింది నువ్వు కాదా? అయితే ఇప్పుడు ఏమంటావే? హా, ఏమంటావు? నువ్వు చేసింది తప్పంటాను. ఈ మంత్ నా షేర్. మీ ఇద్దరు లివింగ్ టుగెదర్ అని ఒకే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్లా ఉన్నారు. మీకు నచ్చినట్టు బ్రతికారు, చాలా ఈజీగా విడిపోయారు. అదే మీరు పెళ్లి చేసుకుని విడిపోవాలి అన్న ప్రతిసారి మీకు మీ రెస్పాన్సిబిలిటీస్, ఒకరికొకరు ఆన్సర్బుల్ అని ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలనిపిస్తుంది. అదే లివింగ్ టుగెదర్లో ఇవేవీ ఉండవు. ఓన్లీ ఈగోస్, కామం మాత్రమే ఉంటాయి. నమ్మకానికి అపనమ్మకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది మ్యారేజ్ లైఫ్కి లివింగ్ టుగెదర్ లైఫ్కి. నేను మీ బావ చాలాసార్లు విడిపోవాలనుకున్నాం. కానీ పెళ్లి అనే 2 అక్షరాలు విడదీయలేని ప్రేమని, బాధ్యతని ఇస్తాయి. ఒక రిలేషన్షిప్లో ఇద్దరు విడిపోయే ముందు
ఒకరి గురించి ఒకరు 100 రకాలుగా నెగటివ్స్ ఆలోచించుకుని విడిపోతారు. అదే మళ్ళీ కలవాలంటే 100 రకాలుగా పాజిటివ్స్ ఆలోచించుకుని కలుస్తారు. అదే మీ ఇద్దరి ప్రెజెంట్ సిచ్యువేషన్. పెళ్లికి ముందు ఒకరిని ఒకరు టెస్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటారా, లేదా పెళ్లి చేసుకుని ఒకరినొకరు తెలుసుకుంటూ బతుకుతారా అన్నది మీ ఇష్టం. మీకున్న ఈగోస్కి మీరు ఎలాగో కలవరు. అందుకే మేమే ఇలా అరేంజ్ చేసాం. ఇకపై నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే వరుణ్. ఏదేమైనా నేను జీవితం చెప్పాల్సింది చాలా నేను విలువైంది. చెప్పాను. బాగా ఆలోచించి ఆలోచించుకొని డెసిషన్ తీసుకో. ఒక కరెక్ట్ డెసిషన్కి రా. ఓకే వరుణ్, బాయ్. ఓ